హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో వంటగది కోసం రాళ్ళైతే తీసాం కదా. ఈ రోజు అయితే ఒక వంటగది కోసం ఆ మట్ట అంతా తీసి లెవెలింగ్ అయితే చేస్తున్నాము. చిన్నగా మీ ముందుకైతే తీసుకొస్తున్న వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే ఈ యొక్క పని అంతా కూడాను చేసేది మీకు చిన్నగా చూపిస్తాము. అలానే ఈరోజు మా ఫ్యామిలీలో ఏ విధంగా గడిచిందనేది కూడా మీకైతే చూపిస్తాము. ఆ పాపన బాబాయ్ మంచి ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, నిర్మల నుంచి వెదురు కొమ్ములతో కూర అయితే తయారు చేసింది. ఎండు వెదురు కొమ్ములు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఆ పాపకి నా బాబుకి ముంచి ఇస్తే తింటున్నారు. పాప మంచి ఇక్కడ కూర్చొని. ఇటు చూడమా చిటి, ఇటు. హాయ్ హాయ్. సిగ్గుపడుతూ నవ్వుతుంది. నేను కూడా ఇప్పుడు తినేసి కొద్దిగా మా అన్నయ్య బాబు వాళ్ళ నుంచి మొన్న ఫంక్షన్ అయింది కదా, ఫంక్షన్ కోసం వచ్చినారు స్కూల్ నుంచి. వాళ్ళకి స్కూల్కి దిగబెట్టి మనిషి అన్నారు. స్కూల్కి దిగబెట్టి అటు నుండి వచ్చిన తర్వాత ఈ యొక్క వంటగది కూడా ఈ యొక్క మట్టి సరదడం అవన్నీ కూడా చేస్తాను. ఈ లోపు నిర్మల ఏమో సర్దుతుంటుంది. కొద్దిగా తవ్వేసి అయితే ఒగ్గేసాను నేను. నిన్న కాస్త ఇంకా యొక్క మట్టి కూడా తవ్వేసాం ఒక భాగం అనేది. ఇంకో భాగం అయితే ఉంది, అది పొడిచేసి ఒగ్గేసాను అనమాట తవ్వేసి. సో నిర్మల ఈరోజు ఆ మట్టి పని చేస్తుంటే నేను వెళ్ళేసి వాళ్ళకి స్కూల్కి దిగబెట్టి అటు నుండి వచ్చి ఒక పని అయితే చేస్తాం. ఇంకా తినేసి ఇప్పుడైతే బయలుదేరాలి. పాప నా బాబు కూడా తింటున్నారు. నేను కూడా వీళ్ళతో పాటు తినేసి మా నీళ్ళ బాబు వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్కి దిగబెట్టి రావాలి. నిర్మల ఏమంచి ఈరోజు చూడండి అన్నం ఎంత ఇచ్చిందో. ఈ అన్నం ఏమంచి ఇద్దరు తినొచ్చు, అంత అన్నం అయితే ఇచ్చింది. తింటున్నావు? తిను తిను. అమ్మచే ఆ కొమ్ములు ఉన్నాయి కదా, అవైతే చూపిస్తుంది, ఎండు కొమ్ములు. తింజతి మీకు స్టార్టింగ్లో అనుకుంటే ఈ యొక్క ఎండు కొమ్ములతో మేము ఏ విధంగా కూర తయారు చేసుకుంటాం అనేది మీకు అయితే వీడియో కూడా చేసి పెట్టాను. ఒకవేళ చూడకుండా అంటే కనుక వీడియో చివరిలో కానీ లేకుంటే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడండి ఆ వీడియో. ఎట్మా తిను తిను తిను. మా వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఎండు కొమ్ముల్ని ఈ సీజన్లో తీసుకొచ్చి మంచిగా వంట చేసుకొని తింటారు. కూరగాయలు లేని టైంలో ఇవైతే వంట చేస్తారనమాట. తిను తిను. 12 అవుతుంది. నేనైతే ఇంటికి వస్తాను. మా అన్నయ్య వాళ్ళ బాబు వాళ్ళని అక్కడ స్కూల్కి దిగబెట్టి ఈ టైంకి అయితే నేను వస్తాను అనమాట ఇంటికి. సో ఇక బాబు వాళ్ళకి ఏమో ఇవి తీసుకొస్తే తింటున్నారు వేపర్స్. ఇది అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏడ్ చేస్తున్నారు? మట్టి లాగుతున్నారా? ఎట్లా ఎటుమా లైట్ అనిందమ్మా. కొట్టింది నీకు? అమ్మ కొట్టింది? చేసింది చెప్తుంది. వాళ్ళమ్మ తిట్టిందో మరి కొట్టింది తెలియదు కానీ అది కానీ చూపిస్తుంది చిట్టి తల్లి. సో నిర్మల వాళ్ళు అయితే మట్టి అయితే లాగుతున్నారంట. అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను. సో సాయంత్రం చేసి మళ్ళీ నేను ఇంకా అల్లం అయితే తీసుకొని ఉన్నాము ఒక కింద ఊర్లో అనమాట, లక్ష్మీపురంలో. అక్కడైతే అల్లం అయితే ఉంది మా బావ వాళ్ళ దగ్గర. అక్కడ వెళ్ళేసి సాయంత్రానికి మళ్ళీ అల్లం కూడా తీసుకురావాలి. ఈరోజు పనులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అయితే ఏదో గజిబిజిగా అయితే జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇప్పిస్తావు అది? సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నిర్మల దగ్గరికి వెళ్దాము. అక్కడైతే మట్టి అయితే లాగుతున్నారు. బట్టలు మార్చి అక్కడికైతే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇదిగో మా వంటల కోసం ఈ పైన చిన్నగా ఒక ప్లేస్ అయితే చేస్తున్నాం. రండి మీకు చూపిస్తాను. నిర్మల మా వదనాలు అయితే ఇక్కడ ఉంటారు. మా వదనాలు ఉన్నారు. నిర్మల లేదంట, బయటికి వెళ్ళింది అనేసి అంటున్నారు. ఇదిగో చిన్న ప్లేస్లో ఇదే చేస్తున్నాం. ఇంకా సగం అయితే తవ్వేశారు. ఉదయం నుంచి ఈ యొక్క మట్టి అనేది తవ్వేశారు. ఇదే నుంచి నిన్న ఈ బిట్ అయితే చేసాం. ఈ చిన్నది ఇక్కడ నుంచి ఇలాగా నిన్నంతా అయితే తవ్వేసాము. ఈ రోజు ఏమంచి ఉదయం నుంచి మా వదినోళ్ళు అయితే ఇది చేస్తున్నారు, చిన్నది ఆ బిట్ అవుతుంది. సో ఇక్కడే ఒక చిన్నగా వంటగద్ద అయితే కడదామనేసి మేమైతే అనుకుంటున్నాము. మరి ఎలాగొస్తుంది ఏంటో తెలియదు, చూడాలి. మరి ఇదిగో కింద నుంచి కూడాను ఈ మట్టి అంతా జారకుండా ఇక్కడ నుంచి రాళ్ళు తీసుకొచ్చి కోటలా అయితే కట్టాలన్నమాట. కట్టకపోతే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఈ మట్టి మొత్తం అంతా కూడా కిందకి వెళ్ళిపోద్ది కదా. అందుకని చెప్పేసి ఈరోజు ఈ యొక్క లైన్లో రాళ్ళు తీసుకొస్తే కట్టాలి. కొన్ని రాళ్ళు అయితే ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి. నిన్న మట్టి తవ్వినప్పుడు అయితే ఈ రాళ్ళు అయితే వచ్చాయి. ఈరోజు వచ్చినవంతా కూడాను అదే గట్టుపక్క అయితే ఉన్నాయి. ఒకసారి చూపించేది చూడండి. అక్కడైతే తీసి పెట్టారు. ఇది నిన్న తవ్విన తర్వాతనేమొంచి నిన్న కొద్దిగా టైం ఉంటే అవతల పక్కది గుణపంతో పొడిచి అలా విడిచిపెట్టాను. అదే మంచి ఈరోజు మా వదిన వాళ్ళ తర్వాత నుంచి నిర్మల వాళ్ళు కలిసి ఆ యొక్క మట్టి అయితే తీస్తారు. ఇంకా కాస్త పైన అయితే ఉంది, అది కూడా కొద్దిగా గుణపంతో తవ్విన తర్వాత మట్టి అయితే లాగేస్తారు. ఇది తవ్వకుండా ముందు రోజు నేను కొద్దిగా ఇక్కడ
కుళాయి నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, కుళాయి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అలా తడిపేసిన అంతవరకు కొద్దిగా పర్లేదు, మెత్తగా అయింది. లేదంటే ఇంకా చాలా కష్టం అవ్వాల్సింది. ఇక్కడ చూడండి మట్టి అయితే ఇటుక తడపలేదు నేను, ఎంత గట్టిగా ఉందంటే ఎంత గట్టిగా ఉంది, ఇది మామూలుగా లేదు ఇది. సో ఇక్కడ కొద్దిగా నీళ్ళు తడపడం వలన ఈ యొక్క గట్టి అనేది లేదనమాట, కొద్దిగా తడిసిపోయి మెత్తగా అయితే వచ్చింది. ఇంకొక పొర తీసామంటే ఇదంతా కూడాను సరిపోద్ది ఈ లెవెల్కి. చూడాలి మరి ఇదంతా సదరమైన తర్వాత పునాది అయితే పట్టాలి. ఎంత సైజులో పడతాం ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈ చిన్న ప్లేస్లోనే కొద్దిగా పైన ఊరికి వెనకాల అనమాట, కొద్దిగా ముందర చూస్తే కొద్దిగా ఊరు మొత్తం కనిపిస్తుంటుంది, కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి పైన అయితే ఒక వంటగది కోసం ప్లేస్ అయితే పట్టాము. రేపటికి ఎల్లుండికి రాళ్ళు మోసిన తర్వాత ఈ యొక్క కొలతలు అయితే పట్టాలి పునాది తవ్వడానికి. అది తవ్విన తర్వాత మళ్ళీ ఒక వంటగది అయితే కట్టడానికి స్టార్ట్ చేయాలి. మేమైతే కట్టడానికి అయితే మేము చేయట్లేదు, ఇదంతా కూడాను గుత్త అనేసి అంటారు మా కాసి అయితే. గుత్త మాట్లాడేసి వాళ్ళకైతే చెప్పేస్తాం. రాళ్ళు మోసిన తర్వాత రాళ్ళు అయితే దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా యొక్క మట్టి తీసుకొచ్చి మట్టితోనే కడతారనమాట. సో అదంతా చేస్తాం మరి రేపటికి. ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత రేపటి నుంచి రాళ్ళు అయితే మోస్తాము. చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుంది. మరి రాళ్ళు మోయడానికి అయితే ఖాళీ కూడా లేదని అంటున్నారు. సో మళ్ళీ ఈ నెల ఫస్ట్ తర్వాత ఈ యొక్క ఉపాధి హామీ పథకం నుంచి కరువు పనులు అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో, మా ప్రాంతంలో అయితే ఉపాధి పని అని అంటాం. ఆ ఉపాధి పనులు అయితే స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఖాళీ ఉండదు. ఇంకా కొద్దిగా ఈ యొక్క వారంలోనే ఈ పని అంతా కూడాను అయ్యేలాగైతే అనుకుంటున్నాం. మరి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. ఇది ఈ పని అనేది. ఫ్రెండ్స్ ఇది చేస్తున్నప్పుడు నిర్మలేమనిసి నాకు ఇంటికి వెళ్ళింది, అది తీసుకొచ్చిన తర్వాత ఏమనిసి ఇక్కడ చింతపండు అయితే తింటున్నారు. ఎలాగుంది నిర్మది? బాగుంది, చాలా తీపిగా ఉంది. ఎక్కడిది అది? నిన్న లక్ష్మణ్ అని చెప్పి చింతస్ట్ దులిపారు అక్కడది. ఈ చింతపండు ఏదో కింద బంద దగ్గర నుంచి తీసుకొచ్చారు, అదేనేమో ఇది ఒకటి బంద దగ్గర నుంచి తెచ్చింది. చూడండి ఈ సీజన్లో మాకు ఎక్కువగా చింతపండు అయితే అవుతుంటాయి కదా, ఆ చింతపండు అనమాట. ఈ సీజన్లో ఎక్కువగా మా వాళ్ళు అయితే చింతపండు అయితే తీస్తుంటారు. ఆ లక్ష్మణ్ వాళ్ళ దగ్గర ఏమంచి ఒకే ఒక చింత చెట్టు అయితే ఉంది, అది చాలా మంచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కొద్దిగా పెద్ద పెద్ద వచ్చేది. ఇప్పుడు రాను రాను ఇంకా యొక్క చింత బొట్టలు యొక్క సైజ్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇంతకు ముందు అయితే చాలా మంచిగా ఉండేది. ఇదిగో ఇక్కడ చిట్టి తల్లి కూడాను తింటుంది. దానికి ఎందుకు ఇచ్చారు? ఎలాగుంది మ్యామ్? ఎలాగుంది? బాగుంది. ఇటు చూడు దిష్టి, ఈ మంచిగా తింటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, చింతపండు తీసుకొచ్చి ఈ విధంగా అయితే తింటున్నారు నిర్మల వాళ్ళు. బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఇది మనకు పంచదార ఏ విధంగా ఉంటుందో ఈ చింతపండు కూడాను అలానే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. మా ఊర్లో 2 చెట్లు అయితే ఉండే, ఉదురు తుఫాన్ వచ్చినప్పుడు నుంచి పక్కన ఒక చెట్టు అయితే ఉండింది ఇక్కడ. ఆ చెట్టు కూడా చాలా మంచిగా ఉండేది, తీయగా ఉండేది. ఉదురు తుఫాన్ వచ్చిన తర్వాత ఆ చెట్టు కూడా గాలికి పడిపోయింది. ఉన్నది ఇది ఒకటే తీయటి చింత అయితే మా ఊర్లో, ఇది ఒకటే ఉంది. సో ఇప్పుడైతే తవ్వేద్దాము. అక్కడ నుంచి అలా గుంపంతో తవ్వేసినట్టు నిర్మల వాళ్ళు మళ్ళీ మట్టి అంతా కూడా కిందకైతే లాగేస్తారు. ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ వరకు అయితే తవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా గట్టి లేదు, చాలా గట్టిగా ఉంది. రాళ్ళు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ గోడ ఎత్తడానికి మట్టి ఎక్కడి నుంచి తీయాలో అర్థం కావట్లేదు మాకు. ఇది తవ్విన తర్వాత ఇక్కడ కొద్దిగా ఎర్రటి మట్టి అయితే వస్తుంది అనేసి అనుకున్నాను, జిగట మట్టిలాగా. అదైతే రావట్లేదు, మరి ఎక్కడ తవ్వాలంటే తెలియట్లేదు. ఇది చూడండి ఇంతంత గట్టిగా లేదు, గుంపం అంతా ఏకంగా వంకర అయిపోతుంది. ఇదంతా తవ్వేసిన తర్వాత బాగా చేయాలి. ఫ్రెండ్స్ ఈ పని అంతా కూడా మేము చేసేదంతా కూడా చిన్నగా టైం ల్యాప్స్లో అయితే మీకు చూపిస్తాను, చూడండి ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. అతను అమ్మా సరిపోయింది. ఈ ఒక్క రాయ దగ్గరికి ఒక 20 కేజీల దగ్గరికి అయితే ఉంటుంది, మామూలుగా బరువు లేదు. ఇప్పటి వరకు అయితే మోసిన రాళ్ళు అయితే ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే ఉన్నాయి చూడండి. ఈ సరౌండింగ్లో అయితే పెట్టాము. ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇలా కడదామని చెప్పేసి ఇలాగనమాట మోస్తున్నాము. నిర్మల నుంచి ఇంకా తీసుకొస్తుంది. అమ్మా వీరాలకే మేము ఏంటంటే ఇనుము పణకం అనేసి అంటాము, ఇనుము రాయి అనేసి. ఇవి పలకడానికి కూడా అలాగ ఉంటాయి, బరువు కూడా అలాగ ఉంటాయి అనమాట. ఇనుము పలికినట్టు పలుకుతాయి.
మామూలుగా ఉండదు. ఇదిగో ప్లేస్ అయితే ఇక్కడ బాగా చేస్తాం. ఇది ఇక్కడ కొద్దిగా పునాదిలాగా తవ్వాలన్నమాట. రేపటి ఉదయానికి ఇదేముంచి అలా కట్టేసిన తర్వాత మధ్యాహ్నం చేసి దీన్ని ఈ యొక్క పునాది అయితే తవ్వాలన్నమాట. తవ్వేదైతే మీకు చూపించము. తర్వాత ఇల్లు పూర్తయ్యాక ఎలాగొచ్చింది అనేది మీకైతే చూపిస్తాం ఇప్పుడు. సో ఇది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క అల్లం అయితే అడిగేస్తున్నాం మేము కింద ఊరిలో. ఒక 30 కేజీల దగ్గరికి కొనేసి ఉంచేస్తున్నాను. అల్లం తీసుకురావడానికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. వాళ్ళకి ఫోన్ చేస్తేనేమంచి ఇంట్లో లేము, కొద్దిగా బయటకు వచ్చినాను, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానండి అన్నాడు అతను. సో అతను ఫోన్ చేస్తే వెళ్ళి అల్లం అయితే తీసుకురావాలి. ఈ సంవత్సరం కూడాను మాకేంటంటే అల్లం కూడా వేద్దామని చిన్న ఆలోచన. ఎప్పటి నుంచో నేనైతే అల్లం వేద్దాం అనేసి ఇంకా వాయిదా పెట్టుకొని వస్తున్నాను. సో ఈ సంవత్సరం అయినా సరే అల్లం వేద్దాం అనేసి చిన్న ఆశ అనమాట. చూడండి మరి అల్లం తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం అల్లం అయితే వేస్తాము. సో ఇప్పుడైతే ఈ రాళ్ళు కొన్ని మోసిన తర్వాత ఇంకా అల్లంకి అయితే వెళ్తాము. అక్కడేసే తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడాను ఇలా పెట్టేస్తున్నాం ఇక్కడ. చూద్దాం, ఈ కట్టిన తర్వాత చాలకపోతే మళ్ళీ మోద్దాము. సో రేపటికైనా మోయాలి. ఉదయం కట్టేసిన తర్వాత సరిపోతాయేమో, మళ్ళీ మోద్దామా? మొయ్యాలి, సరిపోయి ఇక్కడ నుంచి కట్టడానికి. నిర్మల అంది కదా సరిపోవు అనేసి, నాకు అనిపిస్తుంది ఇంక చెప్పిన తర్వాత. సరే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క చింతపండు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అల్లం అయితే తీసుకురావాలి వెళ్ళేసి. రండి ఇంటికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈగలు అయితే ఇలా తిరుగుతున్నాయి. ఇవేముంచి జుంటుతేనే ఈగలు అనమాట. దాని యొక్క రంధ్రం ఎక్కడ ఉందని అంటే చూపిస్తాను చూడండి. వీటంతా కూడా ఈగలు అయితే చాలా ఎక్కువగా ఈ వేడికి బయటకు వచ్చి ఇదవుతున్నాయి అనమాట. చూడండి ఇక్కడైతే ఉంది. ఆ జుంటుతేనైతే ఇక్కడ కడుతుంది. చూడండి ఎలాగ వస్తున్నాయి. ఇదేముంచి మన్య వాళ్ళ ఇల్లు. ఈ గోడ దగ్గర ఏముంచి చిన్న కన్నం చేసి ఈ విధంగా అయితే కడుతుంది. మా వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఇళ్లలో ఇటువంటి తేనెలు వచ్చి కడితే, జుంటు తేనె కడితే కనుక ఇంటికి మంచి జరుగుద్ది, మంచిగా ఉంటుంది అనేసి మా వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. ఎక్కడ ఉండవు ఈరోజు ఇల్లుకి రాటలు నరుకుదాం అనేసి వెళ్ళాను రోజు. ఇల్లు కొత్తది కడతారు, తీసేస్తారు. అది తీసి మళ్ళీ రాటలు పుచ్చిపోయాయి కదా, చెద్ద పట్టేసింది. అవతల ఇంటికి అంటే ఆ ఇల్లు అలాగ ఉంటది కానీ కొద్దిగా వాసాలు అంటే మార్చేస్తాం. కొట్టేసారు మొత్తం. అంటే ఒక 5 కొట్టేసి వచ్చాము. ఇంకా కొన్ని అడిగి ఉన్నాం మా కింద ఊర్లో లక్ష్మీపురంలో. కొన్నారా? కొన్నాము. నిన్న వెళ్ళింది దానికోసం వెళ్ళాము. మరి వాళ్ళ నీలగిరి చెట్లు అనేసి అంటారు. మరి వాటికి ఏమంటారు తెలియదు తెలుగులో నాకు కూడా పూర్తిగా. వాటిలో కడతారు అయితే అదే ఇల్లు చేస్తారు. సిల్వర్ చెట్లు అయితే చెద తినేస్తుంది. వెంటనే పాడైపోతాయి. సంవత్సరానికి అలా మారుతున్నాడు. అందుకోసం ఆ నీలగిరి చెట్లు అయినా కొనేసి నేద్దాం అనేసి వెళ్ళి ఉండం నేను. అవి అయితే కొద్దిగా పర్లేదు కదా, బాగుంటాయి. కొద్ది మళ్ళీ చిట్టాలు అయితే ఒక మైకులు కనిపిస్తుంది కదా, కొద్దిగా నల్ల కనిపిస్తుంది ఈ రౌండ్ గా. దానికోసం అని వెతుకుతుంది అక్కడ ఏం పెట్టుకున్నారనేసి. అదే మీరు చాలా రోజుల నుంచి చిన్నారావు వాళ్ళ ఆవిడ గారిని చూపించండి, చిన్నారావు వాళ్ళ మిసెస్ గారిని చూపించండి అనేసి అడుగుతుంటారు కదా. ఇక్కడ చూడండి ఆ నిర్మల తర్వాతనేముంచి చిన్నారావు వాళ్ళ ఆవిడ అదే మా వదిన గారు అయితే దంచుతున్నారు. ఇవేముంచి రాగులు. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒకసారి దగ్గర రారా. ఇది చూడండి, ఈ రాగులు అయితే దంచుతున్నారు. కాయటకు బాబుకి బాక్కి కాయబాకే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. చిన్నారావు వాళ్ళ మిసెస్ గారు అయితే తిననమాట. నిర్మలన తర్వాతనేముంచి మా వదిన గారు ఈ విధంగా ఈ యొక్క రాగులు అయితే దంచుతున్నారు. ఈరోజు సాయంత్రం నిర్మల ఏముంచి ఈ విధంగా చిన్నారావు వాళ్ళ మిసెస్ ని హెల్ప్ చేస్తున్నారు అనమాట రాగులు దంచడానికి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చిన్నారావు వాళ్ళ మిసెస్ గారిని చూపించండి అనేసి. ఇది దంచిన తర్వాత మనకు రాయితో తయారు చేసిన తిరిగలు అయితే ఉంటుంది. మన 80s ఛానల్లో అయితే ఆ వీడియో అయితే ఉంటుంది అనమాట. రాగుల్ని ఈ విధంగా తీసుకొచ్చి మనకు పిండిగా తయారు చేస్తారు కదా. సో దానికోసం అనేసి అనమాట. ఇది తర్వాత తీసుకెళ్ళి దీన్ని మంచిగా మళ్ళీ పిండిగా తయారు చేస్తారు. చూసారు కదా చిన్నారావు వాళ్ళ మిసెస్ గారు అయితే. అది చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు చిన్నారావు వాళ్ళ హోమ్ టూర్ చేయండి అనేసి. సో అది కూడా వీలవుతే ఎప్పుడైనా చూపిస్తాం. ఇప్పుడు తీస్తారని ఇల్లు. అదే నాకు కొద్ది 2 రోజుల్లో ఫీవర్ వస్తుంది. తగ్గితే తీద్దాము, తీసి రాటలు వెంటనే ఎక్కిద్దాం అనేసి ప్లాన్ వేస్తున్నాను. అవును, నాకు కూడా కొద్దిగా హెల్ప్ చేసేది వంటగదికి. చేస్తాను, మరి నాది అయిపోతే నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను. అదే
వంటగది మాకైతే కొద్దిగా ఉంది. చిన్నారావు దగ్గర తీసినప్పుడు నేను కూడా వెళ్తాను హెల్ప్ చేయడానికి. ఇల్లు ఇచ్చేస్తారు కదా అప్పుడు మాకు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తారు కదా చిన్నారావు కూడా వచ్చి. సో చిన్నారావు కూడా నేను కూడా హెల్ప్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి చాలా వీడియోలు మన ఏటీసీలో కానీ వచ్చిన వంట వీడియోస్ అంతా కూడాను చిన్నారావు వాళ్ళ ఇంట్లో షూట్ చేసాను చూడండి, లోపల అదే ఇల్లు అనమాట. ఇంకోటి ఏమొచ్చి గణేష్ వాళ్ళది, ఆ ఇంట్లో కూడాను రెండిళ్ళల్లోనే ఒక మన వంట వీడియోలని కూడా షూట్ చేసేవాళ్ళము. ప్రస్తుతానికి చిన్నారావు వాళ్ళ యొక్క పెంకుటిల్లు ఉంది కదా, అదే ఇల్లు తీసేస్తారంట. తీసి మళ్ళీ దానికి ఆ యొక్క వాసులన్నీ కూడా మారుస్తారు. అదే సో ఇది ఫ్రెండ్స్.